హలో మై డియర్ ఆస్పిరెంట్స్, నా పేరు మధుశేఖర్. నేను ఈరోజు మీకు ఈ వీడియోలో అటామిక్ స్ట్రక్చర్స్ మీద కొన్ని క్వశ్చన్స్ మీకు ఈఏపీ సెట్కి 2025 కావాల్సిన కొన్ని క్వశ్చన్స్ మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆడియో క్లియర్గా ఉందా? ఆడియో అండ్ వీడియో క్లియర్గా ఉందా? నేను ప్రొసీడ్ అవ్వచ్చా? ఓకేనా? రైట్. ఇంకొకటి, మీకేమన్నా డౌట్స్ వస్తే ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీకు ఏమన్నా డౌట్స్ వస్తే ఆ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను చూసుకొని మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? నౌ సో అటామిక్ స్ట్రక్చర్స్లో నుంచి ఎవ్రీ ఇయర్ మీకు 1 నుంచి 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో కాబట్టి నేను ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ని మీరు బేస్ చేసుకుంటే కొంత రెఫరెన్స్ దొరుకుతుందని నేను అనుకుంటున్నా మీకు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ఇన్ నేచర్ దేర్ మే నాట్ బి అన్ ఎలిమెంట్ ఫర్ విచ్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ n గ్రేటర్ దాన్ 4, దెన్ ద టోటల్ పాసిబుల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విల్ బి. ఈ క్వశ్చన్ని ఐఐటి జేఈలో 1983లో కూడా అడగడం జరిగింది. సో ఈ క్వశ్చన్ అనేది చాలా సింపుల్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ స్టేట్స్ ఫార్ములా ఏంటి? మ్యాక్సిమం నంబర్ ఆఫ్ స్టేట్స్, మ్యాక్సిమం నంబర్ ఆఫ్ స్టేట్స్ ఫార్ములా ఏంటి? జనరల్గా 2n స్క్వేర్. ఓకే, 2n స్క్వేర్. ఓకేనా? మ్యాక్సిమం నంబర్ ఆఫ్ స్టేట్స్ ఫార్ములా 2n స్క్వేర్. సో n గ్రేటర్ దాన్ 4 అన్నాడు అంటే n = 1 తీసుకోవాలి, 2 తీసుకోవాలి, 3 తీసుకోవాలి, 4 తీసుకోవాలి. సపోజ్ ఇక్కడ n = 1 ఉందనుకోండి. సో నంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్ని వస్తాయండి? నంబర్ ఆఫ్ స్టేట్స్ వచ్చేసి n = 1 ఉంటే నంబర్ ఆఫ్ స్టేట్స్ వచ్చేసి 2 × 1 హోల్ స్క్వేర్, సో 2 వస్తుంది. n = 2 ఉంటే నంబర్ ఆఫ్ స్టేట్స్ వచ్చేసి 2 × 2 స్క్వేర్. ఓకే, సో 2 స్క్వేర్ 4, 4 2 8 అవుతుంది ఇక్కడ. ఓకేనా? n = 3 తీసుకుంటే నంబర్ ఆఫ్ స్టేట్స్ దట్ ఈస్ 2 × 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9, 9 2 18 అవుతుంది ఇక్కడ. ఓకేనా? ఫైనల్గా n = 4 తీసుకుంటే నంబర్ ఆఫ్ స్టేట్స్ వచ్చేసి 2 × 4 స్క్వేర్. సో 4 స్క్వేర్ అంటే 16, 16 2 32. సో టోటల్ ఎన్నండి? 4 వరకు తీసుకోవాలి మనం. సో 2 + 8 10, 28 అండ్ 32, దట్ ఈస్ టోటల్ ఈజ్ 60. సో టోటల్ పాసిబుల్ ఎలిమెంట్స్ వచ్చేసి మనకు ఇక్కడ 60. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? మ్యాక్సిమం నంబర్ ఆఫ్ స్టేట్స్ ఫార్ములా, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీకు సింపుల్గా అవుతుంది. సో సపోజ్ కొన్నిసార్లు n గ్రేటర్ దాన్ t, n గ్రేటర్ దాన్ 2, n గ్రేటర్ దాన్ 3 అన్నప్పుడు మీరు ఈ ప్రొసీజర్ అప్రోచ్ అవుతే సింపుల్ అండి. సపోజ్ n గ్రేటర్ దాన్ 3 అన్నాడు అనుకోండి, అంటే 3 వరకు తీసుకోవాలా. 18 + 8 + 2 అలాగా 28 అవుతుంది అట్లా. సో ఇట్స్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్, కానీ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు అడగడం జరిగింది ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద బోర్స్ హైడ్రోజన్ ఆటమ్ మోడల్ ద రేడియస్ ఆఫ్ ఎ స్టేషనరీ ఆర్బిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n ఈజ్ ఎ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. సో యాక్చువల్గా బోర్ రేడియస్ ఫార్ములా మీకు గుర్తుంటే దాని నుంచి సింపుల్గా కనిపెట్టవచ్చు మనం ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్. బోర్ రేడియస్ ఆర్ ఈక్వల్ టు, ఓకే, ε0 n స్క్వేర్ h స్క్వేర్ బై, ఓకే, π z m e స్క్వేర్. దిస్ ఈజ్ ద ఫార్ములా కదా, జనరల్ ఫార్ములా. ఈ బోర్స్ రేడియస్ ఫార్ములా నుంచి r ఈజ్ ప్రపోర్షనల్ టు n స్క్వేర్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ స్క్వేర్. సో ఇక్కడ ఏమన్నాడు? రేడియస్ ఆఫ్ ఎ స్టేషనరీ ఆర్బిట్ ఈజ్ ప్రపోర్షనల్ టు n స్క్వేర్. n ఈజ్ ఏ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. సింపుల్ క్వశ్చన్. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే, లేదంటే అట్లీస్ట్ ఈ ఫార్ములాలో r ఈజ్ ప్రపోర్షనల్ టు n స్క్వేర్ గుర్తుపెట్టుకోండి.
ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/m గుర్తుపెట్టుకోండి. ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/z అటామిక్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఉంటుంది. ఓకేనా, ఈ వేరియబుల్స్ కాబట్టి ఇవి గుర్తుపెట్టుకుంటే మీకు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ వచ్చినా మీరు ఈజీగా చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద పై ఆర్బిట్ ద ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ En equal to minus 13.6/n² eV electron volt for hydrogen atom. The energy required to take the electron from first orbit to the second orbit will be. సో ఇక్కడ మీకు ఏంటంటే సపోజ్ n ఈక్వల్ టు 1, ఇది ఫస్ట్ ఆర్బిట్ అనుకుందాం. n ఈక్వల్ టు 2, ఇది సెకండ్ ఆర్బిట్ అనుకుంటున్నా. సో ఎలక్ట్రాన్ మనకు ఇక్కడ ఉంది. సో ఎలక్ట్రాన్ అనేది ఫస్ట్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్కి వెళ్ళాలి. సో ఫస్ట్ ఆర్బిట్కి ఎనర్జీ ఎంత ఉందండి ఇక్కడ? E1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13.6/n², n ఈక్వల్ టు 1² సో మైనస్ 13.6 ఎలక్ట్రిక్ వోల్ట్ ఫస్ట్. నౌ సెకండ్ ఆర్బిట్ దగ్గర ఎంత ఉంది ఎనర్జీ? E2 ఈక్వల్ టు minus 13.6/n², 2², n equal to 2. So 2² that is nothing but a 4. So approximately you will get minus 3.4 electric volt. Okay. ఇదేమో minus 13.6 ఫస్ట్ ఆర్బిట్లో, సెకండ్ ఆర్బిట్లో minus 3.4. సో నెట్ ఎనర్జీ సపోజ్ ఇక్కడ E2 మైనస్ E1 తీసుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు minus 3.4 మైనస్ -13.6 తీసుకుంటే ఇక్కడ 10.2 అప్రాక్సిమేట్లీ 10.2 ఎలక్ట్రిక్ వోల్ట్ వస్తుంది. సో ఇక్కడ 10.2 ఎలక్ట్రిక్ వోల్ట్ ఏదండి? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సింపుల్ క్వశ్చన్. సో కొన్ని సందర్భాల్లో మీకు ఇక్కడ నేను 1 to 2 అన్నా, 1 to 3 అనొచ్చు, 1 to 4 అనొచ్చు. సో బీ కేర్ఫుల్. కొన్ని సందర్భాల్లో ఈ ఫార్ములా కూడా ఇవ్వకపోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా కూడా ఇవ్వకపోవచ్చు. ఓకే. సో minus 13.6/n² అనేది బేసిక్ ఫార్ములా, గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్, ద లేమాన్ సిరీస్ ఆఫ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ లైస్ ఇన్ ద రీజియన్ ఇన్ఫ్రారెడ్, విజిబుల్, అల్ట్రావైలెట్ అండ్ ఎక్స్రేస్. సో ఇవి ఇక్కడ హైడ్రోజన్ యాటమ్కి 3 బేసిక్ సిరీస్ ఉన్నాయండి. ఈ సిరీస్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్కి. సో ఇక్కడ ఫస్ట్ లేమాన్ సిరీస్ ఎప్పుడంటే ఎలక్ట్రాన్ అనేది ఫస్ట్ ఆర్బిట్ నుంచి సెకండ్కి కానీ, ఫస్ట్ నుంచి థర్డ్ కానీ, ఫస్ట్ నుంచి ఫోర్త్ కానీ, ఫస్ట్ నుంచి ఫిఫ్త్ కానీ, అంటే ఓకే n ఈక్వల్ టు 1 2, n ఈక్వల్ టు 2, 3, 4 అండ్ సో ఆన్. అప్పుడు మనకు లేమాన్ సిరీస్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క లేమాన్ సిరీస్లోనే అల్ట్రా వైలెట్ రేస్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఎలక్ట్రాన్ అనేది ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్ నుంచి థర్డ్ కానీ, ఫోర్త్ కానీ, ఫిఫ్త్ కానీ, అంటే n ఈక్వల్ టు 2 నుంచి n ఈక్వల్ టు 3, 4 అండ్ సో ఆన్. దాన్ని బాల్మేర్ సిరీస్ అని అంటాం మనం. ఇక్కడ బాల్మేర్ సిరీస్ అని అంటాం. ఇది విజిబుల్ స్పెక్ట్రమ్ కిందికి వస్తుంది, విజిబుల్ స్పెక్ట్రమ్ కిందికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి n ఈక్వల్ టు 3 నుంచి 4కి, n ఈక్వల్ టు 3 నుంచి 5కి, 6కి అలా మారినప్పుడు దాన్ని పాస్చన్ సిరీస్ అని అనడం జరుగుతుంది. అది ఇన్ఫ్రారెడ్ రీజియన్ కిందికి వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ 3 చాలా ఇంపార్టెంట్. లేమాన్ సిరీస్, అల్ట్రావైలెట్, n ఈక్వల్ టు 1 2 2 3 4 అండ్ సో ఆన్. బాల్మర్ సిరీస్ విజిబుల్ రేస్, విజిబుల్ స్పెక్ట్రమ్. ఇది n ఈక్వల్ టు 2 నుంచి స్టార్ట్ అవుతుంది, 2 నుంచి 3కి, 4కి, 5కి అట్లా. n ఈక్వల్ టు 2, n ఈక్వల్ టు 3 అట్లా. 2 నుంచి ఎలక్ట్రాన్ జంప్ అవుతుంది. పాస్చన్ సిరీస్ ఇన్ఫ్రారెడ్ రీజియన్, అది n ఈక్వల్ టు 3 నుంచి జంప్ అవడం, ఎలక్ట్రాన్ 3 ఆర్బిట్ నుంచి జంప్ అవ్వడం జరుగుతుంది. సో ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ద లేమాన్ సిరీస్ ఆఫ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ లైస్ ఇన్ ద రీజియన్. సో ఏ రీజియన్లో ఉంటుంది లేమాన్ సిరీస్? అల్ట్రా వైలెట్ రీజియన్, యూవీ రేస్,
యువి రీజియన్. ఇది ఏ రీజియన్లో ఉంటుందండి? యువి రీజియన్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద సైజ్ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్. సి అటామిక్ సైజ్ ఇఫ్ ఐ టేక్ 1 యాంగ్స్ట్రామ్ సైజ్ ఉంటుంది. 1 యాంగ్స్ట్రామ్ సైజ్ అంటే 10⁻⁻10 మీటర్స్ కానీ లేదంటే 10⁻⁻8 సెంటీమీటర్ లెవెల్లో ఉంటుంది. సో ఇక్కడ B is the correct answer for this question. B is the correct answer for this question. Next, which one of the series of hydrogen spectrum is in the visible region అన్నాడు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది. అది ఫస్ట్ క్వశ్చనా, ఇదొక క్వశ్చనా, ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినాడు చూడండి. నెక్స్ట్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ద సిరీస్ ఆఫ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ లైస్ ఇన్ ద విజిబుల్ రీజన్ అన్నాడు. సో విజిబుల్ రీజియన్కి వచ్చేసి బాల్మర్ సిరీస్ కదా. సో ఆన్సర్ వచ్చేసి దీనికి బాల్మర్ సిరీస్. విజిబుల్ రీజియన్కి బాల్మర్ సిరీస్. ఓకేనా, విజిబుల్ రీజియన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. లేమాన్ సిరీస్ వచ్చేసి యువి రీజియన్. ఓకే, ప్యాషన్ వచ్చేసి ఇన్ఫ్రారెడ్ రీజియన్. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఈ 3 మీకు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఎనర్జీ రిక్వైర్డ్ టు నాక్ అవుట్ ద ఎలక్ట్రాన్ ఇన్ ద థర్డ్ ఆర్బిట్ ఆఫ్ ఎ హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ ఈక్వల్ టు. సో మీకు ఆ ఫార్ములా ఆల్రెడీ చెప్పాను కదా. ఎనర్జీ required to knock out the electron. జనరల్ ఫార్ములా వచ్చేసి మనకు En is equal to -13.6/n² కదా. ఇక్కడ థర్డ్ ఆర్బిట్ అంటున్నాడు అంటే E3, n equal to 3. So -13.6/3² that is -13.6/9 electric volt. సో ఇక్కడ 4 ఆప్షన్స్ తీసుకుంటే ఓన్లీ బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఎందుకంటే 13.6/9 ఇక్కడ ప్లస్ మైనస్ తీసుకుని నెగ్లెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మైనస్ ఆఫ్ మైనస్ యూ కెన్ టేక్, నెగ్లెక్ట్ యూ కెన్ టేక్ 0. సో అదర్వైజ్ 1 ఆర్బిట్ తీసుకుంటే ఇక్కడ ప్లస్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి నేను డైరెక్ట్గా బి ఆప్షన్కి వెళ్ళిపోతున్నా. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, an electron has a mass of 9.1 into 10⁻⁻31 kg. మాస్ ఆఫ్ an electron ఇచ్చినాడు ఇక్కడ. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇట్ రివాల్వ్స్ round the nucleus in a circle orbit of radius. So radius ఇచ్చినాడు 0.529 into 10⁻⁻10 meter at a speed of 2.2 into 10⁻6 meter per second ఇచ్చినాడు. సో స్పీడ్ ఇచ్చినాడు, రేడియస్ ఇచ్చినాడు, మాస్ ఇచ్చినాడు. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇట్స్ లీనియర్ మొమెంటమ్. సో లీనియర్ మొమెంటం, లీనియర్ మొమెంటం అడిగినాడు. వాట్ ఈజ్ ద ఫార్ములా? లీనియర్ మొమెంటం ఫార్ములా వెరీ సింపుల్. మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ ఇంటూ వెలాసిటీ. సో మాస్ ఎంత ఇక్కడ? 9.1 ఇంటూ 10⁻⁻31 kg ఇంటూ వెలాసిటీ 2.2 ఇంటూ 10⁻6. సో దిస్ ఈజ్ kg. ఇది మీటర్ పర్ సెకండ్ యూనిట్. సో ఇక్కడ దీన్ని మల్టిప్లై చేస్తే, సో ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 9 ఉంది, 2 ఉంది. సో 9 2s 18 అప్రాక్సిమేట్గా అనుకుంటున్నాను నేను. 10⁻⁻31 + 6 అప్పుడు ఏమవుతుంది? -25 అవుతుంది కదా.
సో 1.8 ఇంటూ 10 పవర్ మైనస్ 24 కేజీ మీటర్ పర్ సెకండ్ అప్రాక్సిమేట్గా కదా, క్యాలిక్యులేటర్ లేకుండా సింపుల్గా. సో ఇక్కడ 4 ఆప్షన్స్ తీసుకుంటే 1.8కి ఏది దగ్గర ఉంది? 2 దగ్గర ఉంది. 2.0 ఇంటూ 10 పవర్ మైనస్ 24 ఇది కరెక్ట్ ఆన్సర్. సింపుల్ ఆన్సర్, సింపుల్ క్వశ్చన్. సో అర్థమైందా? లీనియర్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. సో ఇలా చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, an electron makes a transition from orbit n equal to 4 to the orbit n equal to 2 of hydrogen atom. The wave number of the emitted radiation if r equal to Rydberg's constant will be. Rydberg's constant will be. So first of all, wave number formula enti? Wave number formula 1 by lambda equal to r into 1 by n1 square minus 1 by n2 square. ఇది ఫార్ములా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్లోనే ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ ఇక్కడ 4th ఆర్బిట్ నుంచి 2nd ఆర్బిట్ కదా. 4th ఆర్బిట్ ఒకటేమో 4th ఆర్బిట్, ఒకటేమో 2nd ఆర్బిట్. సో ఆర్ ఇంటూ 1 by n1 ఈక్వల్ టు 2, n2 ఈక్వల్ టు 4 కదా. సో 2 స్క్వేర్ మైనస్ 1 by 4 స్క్వేర్. సో ఆర్ ఇంటూ 1 by 4 మైనస్ 1 by 16. సో ఇక్కడ తీసుకుంటే 16 ఎల్సిఎం తీసుకుంటే ఓకే, ఆర్ని పక్క పెట్టేసి సో 4 మైనస్ 1 అవుతుంది. అప్పుడు 3r by 16 is the answer. So C is the correct answer for this question. Simple question, కానీ మీకు ఈ ఫార్ములా గుర్తుండాలి. వేవ్ నంబర్ ఫార్ములా గుర్తుంటే మీకు ఈ క్వశ్చన్ అనేది చాలా ఈజీ క్వశ్చను. మీకు ఈ క్వశ్చన్ చాలా ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ బోర్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ the lowest orbit corresponding to కదా. సో సపోజ్ ఇది n ఈక్వల్ టు 1, ఇది n ఈక్వల్ టు 2, ఇది n ఈక్వల్ టు 3, ఇది n ఈక్వల్ టు 4. ఇది లోయెస్ట్ ఆర్బిట్. సో ఎనర్జీ ఎంత ఉన్నట్టు ఇక్కడ? -13.6 by n స్క్వేర్ కదా. n ఈక్వల్ టు 1 అంటే -13.6 ఎలక్ట్రిక్ వోల్ట్. ఇక్కడ ఎంత ఉన్నట్టు ఎనర్జీ? -13.6 by 2 స్క్వేర్. సో 4 అంటే 3.4 -3.4. దీనికి ఇంకా తగ్గుద్ది. -13.6 by 9, -13.6 by 14 కదా. సో ఇక్కడ ఇది మైనస్ గుర్తుపెట్టుకోండి. మైనస్ అంటే ఎనర్జీ అనేది పెరుగుతూ వస్తూ ఉంది కదా. సో లోయెస్ట్ ఆర్బిటాల్ అంటే n ఈక్వల్ టు 1. ఆ లోయెస్ట్ ఆర్బిటాల్ అంటే n ఈక్వల్ టు 1. ఈ లోయెస్ట్ ఆర్బిటాల్కి మినిమం ఎనర్జీ ఉంది. ఇక్కడ మినిమం ఎనర్జీ ఈజ్ మినిమమ్. ఇన్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ద లోయెస్ట్ ఆర్బిట్ కరస్పాండింగ్ టు మినిమం ఎనర్జీ, హైయెస్ట్ ఆర్బిట్ కన్వర్ట్ టు మ్యాక్సిమం ఎనర్జీ. గుర్తుపెట్టుకోండి. సో ఈ సిరీస్ని బేస్ చేసుకొని చేస్తే మీకు చాలా సింపుల్. నెక్స్ట్ వచ్చేసి ద మాస్ నంబర్ ఆఫ్ ఎ న్యూక్లియస్ ఇస్డ్. ఇది కూడా IIT 1986లో ఇచ్చినాడు, IIT JEEలో. ద మాస్ నంబర్ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ ఆప్షన్ ఏ ఆల్వేస్ లెస్ దాన్ ఇట్స్ అటామిక్ నంబర్, ఆల్వేస్ మోర్ దాన్ ఇట్స్ అటామిక్ నంబర్, ఆల్వేస్ ఈక్వల్ టు ఇట్స్ అటామిక్ నంబర్, sometimes more than, sometimes less, equal to its atomic number. See, mass number and atomic number. See, గుర్తుపెట్టుకోండి. Atomic number is nothing but number of
protons, or you can say number of electrons. Mass number is equal to okay, number of protons plus number of neutrons కదా. సో జనరల్గా ఏంటి, మాస్ నంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ అటామిక్ నంబర్ కదా, ఎందుకంటే మాస్ నంబర్లో న్యూట్రాన్స్ కూడా యాడ్ అవుతాయి కదా. సింపుల్గా తీసుకోండి, కార్బన్ తీసుకోండి, సింపుల్గా లెటస్ సే అటామిక్ నంబర్ 6, మాస్ నంబర్ 12. అంటే మాస్ నంబర్ ఎక్కువ కదా అటామిక్ నంబర్ కంటే. సో జనరల్గా కామన్ స్టూడెంట్ ఏమనుకుంటాడంటే మాస్ నంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ అటామిక్ నంబర్ అని బి ఆప్షన్కి వెళ్తాడు. అందుకే ఇది ఐఐటి క్వశ్చన్, ఇంత సింపుల్ క్వశ్చన్ ఇవ్వడు ఐఐటిలో కదా. సో ఇప్పుడు మీరు హైడ్రోజన్ యాటమ్ తీసుకోండి. హైడ్రోజన్ యాటమ్ తీసుకుంటే ఇక్కడ హైడ్రోజన్ యాటమ్కి అటామిక్ నంబర్ 1, మాస్ నంబర్ కూడా 1 కదా. హైడ్రోజన్ యాటమ్ తీసుకుంటే అటామిక్ నంబర్ 1, మాస్ నంబర్ 1. సో ఇది ఈ సెంటెన్స్కి ఎక్స్ప్లాయిట్ చేస్తుంది కదా. సో కాబట్టి మాస్ నంబర్ ఆఫ్ న్యూక్లియస్ సమ్ టైమ్స్ మోర్ దాన్ అండ్ సమ్ టైమ్స్ ఈక్వల్ టు ఇట్స్ అటామిక్ నంబర్. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. Mass number sometimes more than and sometimes equal, not less than, equal to the atomic number kada. Next question, the energy equivalent of 1 kilogram of matter is about. It's a very simple question. So energy mass, suppose I have a mass, suppose I have 1 kg of mass. So that mass, how much energy it will give, that I want to get, right? So E equal to mc square formula I am using, simple formula. So energy is equal to mass 1 kg into velocity of light 3 into 10 power 8 whole square. So 9 into 10 power 16 కదా. సో 9ని నేను అప్రాక్సిమేట్గా 10 తీసుకుంటే 10 into 10 power 16, సో 10 power 17 జౌల్స్. అంటే 1 kg మాస్లో ఇంత ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ ఈక్వలెంట్ ఆఫ్ 1 kilogram ఆఫ్ మ్యాటర్ ఈజ్ అబౌట్ 10 power 17 జౌల్స్. ఓకేనా, 10 power 17 జౌల్స్. This is the question, very simple. Next question, nuclear binding energy is equivalent to, generally nuclear binding energy is equivalent to mass defect of the nucleus. Mass defect of the nucleus will give you nuclear binding energy. Next, the curve between the activity A of a radioactive sample and the number of active atoms n. So generally there is a formula, dN by dt is proportional to n and dN by dt is equal to lambda into n. This is y is equal to mx equation, right? Y is equal to mx equation. So that we can say out of these 4 curves, B is the correct answer for this question. B is the correct answer for this question. So ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్స్లో ఈ యొక్క అటామిక్ స్ట్రక్చర్స్ నుంచి అడిగే ఛాన్స్ ఉంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మా యొక్క ఏస్ ఆన్లైన్ యాప్ని సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మేము ఈ యొక్క ఈఏపీ సెట్ 2025కు మీకు మాడ్యూల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆ మాడ్యూల్స్ని ఫాలో అయితే వెల్ అండ్ గుడ్. థ్యాంక్ యూ.